అందరికీ శుభం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గానప్రతి గానములతో పొగడబడుచు ఉన్న అదోనాయ్, ప్రవచన ఆత్మ కలిగిన అదోనాయ్, మూలుగలతో విజ్ఞాపన చేయు ఆత్మ కలిగిన అదోనాయ్, స్థిర మనస్సు కలిగిన ఆత్మ కలిగిన అదోనాయ్, తీర్పు తీర్చు ఆత్మ గలవాడా, దహించు ఆత్మయున్న తండ్రి, నీ యందు భయభక్తులు గల వారికి ఎలోహిం చిత్రాన్ని తెలియపరిచిన అదోనాయ్, నీ యందు భయభక్తులు గల వారిపై దృష్టి ఉంచిన అదోనాయ్, నీ యందు భయభక్తులు గల వారిపై జాలు పడుచున్న అదోనాయ్, నీ యందు భయభక్తులు గల వారికి దీర్ఘాయువునిచ్చుచున్న ఎలోహిం, నీ యందు భయభక్తులు గల వారికి తెలివి జ్ఞానము ఇచ్చుచున్న అదోనాయ్, నీ యందు భయభక్తులు గల వారికి బహుధైర్యము కలుగజేయుచున్న ఎలోహిం, మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన వాక్యం ప్రకారంగా మా జీవితములను, మా బ్రతుకులను మేలుకరముగా తండ్రి, అనేకులకు ఆశీర్వాదకరముగా మలుచుకునే ధన్యతను మాకు అనుగ్రహిస్తూ ఉన్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మలవలను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దారి తప్పినా నెహెమ్యా గ్రంథము మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ నెహెమ్యా అనే మాటకు హెబ్రీ పదములో నెహెమ్యా అని పలుకుతారు. దీనికి అర్థము యెహోవా యొక్క ఆదరణ. నెహెమ్యా అని అనగా యెహోవా యొక్క ఆదరణ అర్థం వచ్చేటట్లుగా ఉన్నది. ఈ నెహెమ్యా ఎజ్రాకి సమకాలికుడు. నెహెమ్యా రాజు ఎవరు? అర్తహష్త రాజుకు పానదాయకునికి గిన్నె అందించేవాడిగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. పారశీక దేశము నుంచి మూడవసారి యూదులను యెరూషలేమునకు నడిపించిన నాయకుడుగా కూడా నెహెమ్యా గారు ఉన్నాడు. ఈ యొక్క నెహెమ్యా, ఎజ్రా గ్రంథాలు గ్రీకులో కలిపి ఉండటం వలన వీటిని ఎజ్రాస్ డ్యూటెరోన్ అని గ్రీకులో ఉన్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వం 444 సంవత్సరము నుండి 432 సంవత్సరాల మధ్య కాలములో ఉన్నటువంటి చరిత్రను ఈ యొక్క నెహెమ్యా గ్రంథము మరి తెలియజేస్తూ ఉన్నది. నెహెమ్యా తన ప్రజల కోసము ఉన్నత పదవులను వదులుకున్నట్లుగా కూడా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ గవర్నర్గా నెహెమ్యా మరి ఉండి భౌతికంగాను రాజకీయంగాను పునరుద్ధరించినట్లుగా, అంత మాత్రమే కాదు, యెరూషలేము యొక్క గోడల నిర్మాణంలో కూడా నెహెమ్యా పాత్ర ఉన్నది. యూదుల యొక్క పునరుద్ధరణ విషయాలు కూడా ఈ యొక్క నెహెమ్యా కాలంలో జరిగినట్లుగా కూడా ఈ అధ్యాయంలో నెహెమ్యా అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.